రెవల్యూషనరీ మోడలా లేకపోతే రెవల్యూషనరీ పాయింట్ ఆఫ్ ఏం కాదు, లెక్చర్లు ఏం పీకలేదు, కనెక్ట్ అయ్యేలాగా చెప్తున్నది ఈ సినిమా. చాలా కంట్రోల్ చేసుకుంటా. ఇట్స్ ద ట్రూత్ సార్, తీసిందే అలా. ఇది ఎలాంటి టాపిక్స్ అంటే ఈ టైం పీరియడ్ ఈ ఈరాకే కాదు, ఒక మనిషి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక రిలేషన్షిప్ అన్నప్పుడు 10 years బ్యాక్ ఈ సినిమా రిలీజ్ అయినా రెలవెంట్గా ఉండేది. నాకు తెలిసి ఇంకో 10 years వరకు కూడా ఖచ్చితంగా రెలవెంట్గా ఉంటుంది. పెద్దగా మారవి కొన్ని విషయాలు ఉంటాయి సార్ ఆ డైనమిక్లో, దాని మీద తీసిన సినిమా సార్. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి చాలా రెలవెంట్గా ఉంటాయి, 5 years తర్వాత ఇర్రెలవెంట్ అయిపోతాయి. ఇది ఆ టైప్ సినిమా కాదు. ఎప్పటికీ రెలవెంట్గా కొన్ని ఉంటాయి, కొన్ని మారవు. దాని గురించిన సినిమా నంబర్ 1. నంబర్ 2, చెప్పేది ఎలా చెప్పామంటే చాలా రేర్ కేసెస్లో జరిగే టాపిక్స్ కావు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లోనే జరిగి ఉంటుంది, లేకపోతే జస్ట్ పక్కనే ఇంకెవరికో జరగడం చూసి ఉంటారు. చాలా చాలా రిలేటబుల్ టాపిక్స్. బట్ ఈ టాపిక్స్ ఎక్కువ బయట మాట్లాడని టాపిక్స్, సినిమాలో ఎక్కువ మనం తీయని టాపిక్స్, దాని గురించి మాట్లాడుతున్నాం సార్.